ఓం నమో వెంకటేశాయ. చాలా రోజులుగా క్రైమ్ గురించో ఆ రోజు జరిగిన సంఘటనల గురించో వీడియోలు చేస్తున్నాము. కానీ ఈ రోజు తిరుపతి గురించి అంటే కలియుగ వైకుంఠం అంటూ ఉంటాం కదా, ఆ దేవుని గురించి తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి వివరిస్తూ మనందరి వెనక ఉండి నడిపిస్తున్న ఆ వెంకటేశ్వర స్వామి గురించి పూర్తిగా వివరిస్తూ ఒక వీడియో చేయాలనిపించింది ఎందుకో నాకు. ఈ వీడియోలో మనం మన భారతదేశంలోనే అతి ఎక్కువ మంది హిందువులు దర్శించుకునే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి డీప్ డౌన్ గా తెలుసుకుందాం. దిస్ ఈజ్ వంశీకృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దాదాపు 60 నుంచి 70 వేల మంది ఒక రోజుకు వస్తూ ఉంటారు. స్పెషల్ డేస్ లోనైతే ఈ కౌంట్ 1,00,000 వరకు తాకుతూ ఉంటుంది. అలిపిరి మెట్ల మార్గంలో దాదాపు 3,000 పైగా మెట్లు, 11 కిలోమీటర్లు మధ్యలో మోకాల పర్వతాన్ని దాటి ఆ 7 కొండల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక పైకి వెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో ఉండడానికి వేల సంఖ్యలో క్వార్టర్స్, అసౌకర్యంగా ఉండకుండా సౌకర్యంగా నిద్రించేలా వేల కొద్ది క్వార్టర్స్ అయితే నిర్మించారు. మీరు చూస్తే శేషాద్రి అంజనాద్రి ఇట్లా చాలా వరకు వందల సంఖ్యలో కోటర్స్ ఉంటాయి కొండపైన. తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుడు తన తలనీలాలు సమర్పిస్తూ ఉంటాడు. అంటే దీనినే కళ్యాణ కట్ట అంటూ ఉంటారు అక్కడ. ఒక రోజుకు వచ్చిన ప్రతి భక్తుల నుంచి 70 నుంచి 80% మంది తన తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ తలనీలాల నుంచి వచ్చే ఆదాయం దాదాపు 170 కోట్ల దాకా ఉంటుంది ఒక సంవత్సరానికి. ఒక రోజుకు 40,000 నుంచి 50,000 మంది తమ వెంట్రుకలు సమర్పిస్తూ ఉంటారు ఆ వెంకటేశ్వర స్వామికి. ఈ ఆదాయం అంతా తిరిగి భక్తుల సౌకర్యార్థం తిరిగి భక్తులకి ఖర్చు పెడుతూ ఉంటారు. కానీ ఈ వీడియోలో లాస్ట్ లో ఆదాయం ఎలా ఖర్చు పెడతారనేది చూసుకుందాం ఒకసారి. ఇక్కడ దాకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చో, నా వీడియో నచ్చో, నా తమ్ముళ్ళని నచ్చో మీరు వచ్చి ఉంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. దర్శనం కోసం వచ్చిన భక్తులు ఎలాంటి అసౌకర్యం ఫీల్ కాకుండా వాళ్ళు వేచి ఉండేలా, అంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు వేచి ఉండేలా పెద్ద అయిన ఎన్టీఆర్ గారు దాదాపు 2,000 మంది వేచి ఉండేలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అయితే కట్టించారు. దశల వారీగా దాన్ని డెవలప్ చేస్తూ దాదాపు 1,00,000 మంది వేచి ఉండేలా ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం అందరం. ఆనంద నిలయం గురించి చెప్పాలంటే అది ఒక స్వర్గం అనే చెప్పాలి. ఆనంద నిలయంలోకి వెళ్ళగానే మన బాధలన్నీ మర్చిపోయి ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తూనే ఉంటాం. ఇంకా 8 అడుగులు ఉన్న ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని చూస్తే మనకు మాటలైతే రావనుకోండి. దాదాపు స్వామి వారికి 120 కిలోల బంగారంతో అలంకరిస్తారు. అందులో నాగాభరణం, గంటల మొలతాడు, సూర్యకంఠం, అందె పాదాలు ఇవన్నీ అలంకరించుకొని స్వామివారు చాలా అందంగా కనబడుతూ ఉంటారు. ఇక ఆనంద నిలయాన్ని ఆనుకొని లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి మరో ప్రత్యేకత అని చెప్పాలి. ఈ లడ్డూలు తయారు చేసే ప్రాంతాన్ని పోటు అంటూ ఉంటారు. కేవలం చేతులతోనే స్వచ్ఛమైన నెయ్యితో 1910 నుంచి స్టార్ట్ చేసి ఒక రోజుకు 4 లక్షల లడ్డూల దాకా అమ్ముతున్నారు టీటీడీ వాళ్ళు. నాకు తెలిసి ఇంతకైనా ఖరీదైన లడ్డు ఉంటుందేమో, కానీ ఇంతకైనా టేస్టీ లడ్డు అయితే ఈ ప్రపంచం మీద ఎక్కడా ఉండదు. 2024లో ఈ లడ్డు తయారీలో కొంచెం పొలిటికల్ టర్న్ తీసుకున్నా అది ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. దర్శనం చేసుకుని మనకు బయటికి రాగానే ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది. అదే శ్రీ వేగమాంబ నిత్యాన్నదాన సత్రం. రోజుకు 3 పూటలు ఆకలితో ఉన్న వారికి లేదనుకుంటా అన్నం పెడతారు అన్నదాన సత్రంలో. వివిఐపి నుంచి సాధారణ భక్తుల వరకు అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఇందులోనే భోంచేస్తూ ఉంటారు. దీని అంతటి వెనక తిరుపతి ఆలయ రహస్యాల వెనక దాదాపు టీటీడీ ఉందనే చెప్పాలి. దేవుడికి సమర్పించే డబ్బులు దాదాపు చేతితోనే లెక్క పెడుతూ ఉంటారు. టీటీడీకి వచ్చే ఆదాయం సగటున ఒక రోజుకు 3 నుంచి 4 కోట్లు ఉంటుంది. మనం హుండీలో వేసిన డబ్బులు తిరిగి భక్తుల సౌకర్యార్థం కోసం, అన్నదానం కోసం తిరిగి భక్తులకే ఖర్చు పెడతారు టీటీడీ వాళ్ళు. టీటీడీ రెవెన్యూ దాదాపు తెలంగాణ స్టేట్ బడ్జెట్ తో ఒక సంవత్సరానికి సమానంగా ఉంటుంది. అంటే ఒక సంవత్సరానికి 3 లక్షల కోట్లు అన్నమాట. ఇందులో ఆదాయం వారిగా చూసుకుంటే హుండీ నుంచి 1,671 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా 310 కోట్లు, ఎఫ్డి ద్వారా 1,310 కోట్లు, లడ్డూలు అమ్మిన ద్వారా 600 కోట్లు, డొనేషన్స్ ద్వారా 310 కోట్లు, కళ్యాణ కట్ట ద్వారా 170 కోట్లు, అకామిడేషన్ ద్వారా 1,113 కోట్లు వస్తుంది. మన భారతదేశంలోనే అతి ఎక్కువ రిచెస్ట్ టెంపుల్ అయిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అయినా అతి ఎక్కువ డొనేషన్స్ వచ్చేది తిరుపతి దేవస్థానమే. 40,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ తో లక్షల మంది సేవ చేసడానికి వచ్చిన భక్తులతో కామన్ గా కొండపైకి వెళ్ళిన ఏ భక్తుడైనా చెత్త వేయాలనుకోడు. వెంటనే చెత్త వేసిన అక్కడ ఉన్న సిబ్బంది తీసేస్తారంటేనే తిరుపతి వెంకటేశ్వర స్వామి టీటీడీ ఎంత బాగా పనిచేస్తుందనేది తెలుసుకోవచ్చు. నాకు ఒక విషయాన్ని కామెంట్ చేయండి, మీకు తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు కలిగాయా? ఈ వీడియోతో కొన్ని గంటల్లోనే ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.